అక్క మీ ఫోన్ మోగుతోంది. ఎవరో చూడు. అలాగే అక్క, ఇది సరళ గారి ఫోను. జయహో జయహో, ఇలా ఇవ్వు. ఇదిగో. హలో అండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? నమస్తే అండి. అంతా పైవాడిదయ్యండి. మీరు చెప్పండి, అక్కడంతా బానే ఉందిగా? అంతా బాగుందండి. నేనేమో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగే అలాగే చెప్పండి. విషయం కాస్త చిత్రమైంది. ఏ, మీరలా ఎందుకంటున్నారు? మీకు తెలిసిందే కదండి, మా కుంకుమ భాగ్య హాల్ ఉందే, మా వీధిలో ఉన్న మొత్తం పెళ్లిళ్ళు ఫంక్షన్లు మా హాల్లోనే జరిగేవి. కానీ అది మూతపడినప్పటి నుంచి, అంటే మా అమ్మాయి పెళ్లి కూడా అక్కడ చేయలేకపోయాము. అభే చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పెళ్లి స్వీట్లు పొరుగిళ్లకు చేరాయో లేదో, అప్పటిక మొత్తం అందరూ ఇంటికొచ్చి అడుగుతున్నారు. బుల్బుల్ సంబంధం ఖాయం చేసుకున్నారు, చెప్పనే లేదు, అబ్బాయి ఎవరు, ఎక్కడుంటారు, ఇలాంటి కుటుంబం ఎంతమంది ఇంటికొచ్చి అడిగారంటే, అందుకని నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళ రాత్రికి ప్రవీణ్ ని మా ఇంటికి భోజనానికి పిలుద్దామని. ఇక తను వస్తే అందరు ఆశీస్సులు తీసుకుంటాడు, అలాగే అందరూ తనని చూస్తారు కూడా. అదైతే చాలా మంచి విషయం. నేనేమనుకుంటున్నానంటే, ప్రవీణ్ వస్తున్నాడు కాబట్టి ఒకవేళ అభి ప్రజ్ఞల్ని కూడా మీరు ఇంటికి పంపిస్తే మేమంతా చాలా సంతోషిస్తాం. మీరు భలే మాట్లాడతారు సరళ గారు. ప్రజ్ఞ మీ అమ్మాయి, అలాగే అభి ఏమో మీ అల్లుడు. అధికారంతో పిలవండి, ఎందుకు రారు? అదైతే నిజమే, కానీ పెద్దవారు మీరున్నారుగా, మీరే వాళ్ళకి ఈ విషయం చెప్పి పంపిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. సరే, ఏం పర్వాలేదులేండి. నేను వాళ్ళిద్దరిని అక్కడికి పంపిస్తాను. మీరు ఏమాత్రం బెంగ పెట్టుకోకండి. సరేనండి, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉంటానండి, నమస్తే. ఇది సరిగా ఉంటుంది. అయితే నేను నా ఇంట్రడక్షన్ ఇక్కడ నుంచే షూట్ చేస్తాను. వెనక లైట్స్ ఆఫ్ చేస్తాను, దాంతో నాకు మంచి డెప్త్ వస్తుంది. ఆ తర్వాత కెమెరాని ఇక్కడ పెట్టి ఈ రకంగా స్లోగా ప్యాన్ చేసుకుంటూ నేను కట్ 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 ఛా, మొత్తం ఫ్రేమ్ అంతా పాడు చేసావు నువ్వు. హే, డార్లింగ్ ఫోన్ చేసింది, మాట్లాడతావా? కనీసం విను. స్వీట్ హార్ట్, నాకు తెలుసు నువ్వు నా గురించి కలలు కంటున్నావని, అందుకే లేవగానే నువ్వు నాకు ఫోన్ చేసావు. దాంతో నువ్వు నన్ను ఎంత మిస్ అవుతున్నావో నాతో చెప్పొచ్చు. కమాన్ టెల్ మీ బేబీ, ఎన్ని రోజులైంది ఇవన్నీ విని? నువ్వే నన్ను మిస్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. నేను నిన్ను రోజు మిస్ అవుతున్నాను, కానీ నేను ఇక్కడ నుంచి డిసైడ్ అయ్యాను, నేను ఇవాల్టి నుంచి నిన్నేవి మిస్ అవ్వకూడదని. నో 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 బేబీ, డోంట్ సే దట్. చూడు స్వీట్ హార్ట్, ఒకవేళ నువ్వు నన్ను మిస్ అవ్వలేదనుకో, అప్పుడు నాకు ఎక్కిళ్ళు ఎలా వస్తాయి? ఎక్కిళ్ళు కనుక ఎక్కువైపోతే అప్పుడు దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది. అంటే అది మనిద్దరం ఒకటైపోవాలి. అప్పుడు మనం ఒకరినొకరు మిస్ కావాల్సిన అవసరం ఉండదు. దట్స్ రైట్ బేబీ. యాక్చువల్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నౌ స్టాప్ థింకింగ్ అండ్ లెట్స్ మీట్ అప్. మా మామ్ డాడీకి ఎలాగో ప్రామిస్ చేశాను, ఇవాళ రాత్రికి మనమంతా కలిసి డిన్నర్ చేద్దామని. మనం వస్తున్నావు కదా? ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్. ఇవాళ నేను నా మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను, ఎందుకంటే ఇవాళ సాయంత్రం తను సొంతం. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్ ఏంటి? ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. చూడు, ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసావు, ఇంకే ఎక్స్క్యూజ్ కుదరదు. ఒకవేళ నువ్వు అలా చేసావంటే అప్పుడు నేను మామ్ డాడీని తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. శ్రీనాథ, అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే ఇప్పటిక నువ్వు మా ఇంటికి కేవలం ఒక్కసారే వస్తావు, పెళ్లి చేసుకుని. సో స్వీట్ ఆఫ్ యూ. బై బై. లేచో అలిగేచో. అభి, హే, గుడ్ మార్నింగ్ నానమ్మ. నాని, ఏంటి సంగతి? పటాలం ఎక్కడికి వెళ్తోంది? నేను నిన్ను కలవడానికే వస్తున్నాను. ఎందుకు? ఏమన్నా పనా? అవును. ఇవాళ సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ సాయంత్రం నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను దానికి వెళ్తున్నాను. మీటింగే కదా, షో ఏం కాదు కదా. మీటింగ్ క్యాన్సిల్ చేసే. క్యాన్సిల్ చేయనా? చూడబి, నువ్వు ఒకవేళ ప్రజ్ఞతో పాటు ఎక్కడికైనా రొమాంటిక్ చోటికి వెళ్తున్నట్టయితే అప్పుడు మేము నిన్ను వద్దన వాళ్ళం కాదు, కానీ నువ్వు ప్రజ్ఞతో పాటే వెళ్తున్నావు, అందుకే అంటున్నాం మేము. తనతో పాటు నేను ఎక్కడికి వెళ్ళాలి నాని? ప్రజ్ఞ వాళ్ళ పుట్టింటికి. సరళ గారు ఫోన్ చేశారు, మీ ఇద్దరికి డిన్నర్ ఏర్పాటు చేశారంట. అక్కడికి నువ్వు ప్రజ్ఞతో పాటు వెళ్ళాలి, అర్థమైందా? నానమ్మా, నేను వెళ్ళలేను, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. మీటింగ్ ఏంటి, ఫ్యామిలీ కన్నా ఎక్కువ అవుతుందా? అయినా అసలు ఏ పని అయితే ఫ్యామిలీతో అడ్జస్ట్ కాదో ఆ పని అసలు చెయ్యనే కూడదు. నీ క్లయింట్ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. నీ మీటింగ్ క్యాన్సిల్ చేస్తాను. నానమ్మా, నేను ఆ మీటింగ్ ఎలా క్యాన్సిల్ చేసుకోగలను? నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. ప్రామిస్ చేసావా?
అలాగే నీ ప్రామిస్ నా మాట కంటే ఎక్కువైపోయిందా? సరే బాబు, నేను సరళ గారికి క్షమాపణ చెప్తాను. అలాగే ఆవిడికి చెప్తాను, మీరిక ముందు ఎప్పుడు పిలవాలనుకున్నా అప్పుడు డైరెక్ట్ గా నీకే ఫోన్ చేయమని చెప్తాను. నాకు చేయొద్దంటాను. ఎందుకంటే నా మాటకి ఇక్కడ ఎలాంటి విలువ లేదు కదా. నన్నమా, నువ్వు అలా అనకు. నీకు తెలుసు నీకంటే ఇంపార్టెంట్ నాకు ఇంకేం లేదని. ఒకవేళ నువ్వు అంతగా కోరుకుంటే ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుంటాను. ప్రజ్ఞా, అమ్మా ప్రజ్ఞా. ఏంటమ్మా? అమ్మా, ఇవాళ సాయంత్రం నువ్వు మీ పుట్టింటికి వెళుతున్నావు డిన్నర్కి. నేను వాడికి కూడా చెప్పాను. అయినా కూడా వాడు అది ఇది అన్నాడంటే అప్పుడు చెప్పు నాకు. అలాగే అమ్మమ్మా. నేను రెడీ అయి వస్తాను. పద, పనైపోయింది. రిలాక్స్, రిలాక్స్ అభి. కామ్ డౌన్. టెన్షన్ పట్టడం వల్ల ఏం కాదు అభి. మరి ఏం చేయాలి? అభి, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు. ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకు. సొల్యూషన్ ఏంటి? తన్నుకి ఫోన్ చేసి చెప్పనా? వద్దు. దానికి చెప్పానంటే డిన్నర్ చేయడానికి ఇక్కడికి వస్తుంది. అది కూడా తన అమ్మ నాన్నలతో కలిసి. ఇంకేదైనా ఆలోచించాల్సి ఉంటుంది. థింక్ అవి, థింక్. పదండి, నేను రెడీ అయిపోయాను. ఇంత త్వరగానా? కాస్త టైం తీసుకోవాల్సింది. అలా అంటున్నారేంటి? మీరు బానే ఉన్నారుగా? నేనేం బాలేను. ఏమైంది? జ్వరం. జ్వరమా? ఒళ్ళు చల్లగానే ఉంది. కడుపులో జ్వరం రాదు, నొప్పి వస్తుంది. నొప్పి వల్ల జ్వరం వచ్చింది. మీరు నాతో రాకుండా ఉండడానికి వంకలు చెప్తున్నారంతే. అవును, వెతుకుతున్నాను. ఏం చేస్తావు నువ్వు? వెళ్ళి నాన్నమ్మకు చెప్తావా? చెప్పుకో. ఎప్పుడు నా మీద కంప్లైంట్స్ ఇవ్వటం తప్ప నీకు ఇంకేం చేతనవుతుంది? అనవసరంగా ఎందుకు తిడుతున్నారు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. నువ్వు నా ప్రాబ్లంని సాల్వ్ చేస్తావా? మనసులో పెట్టుకుంటే కూడా సాల్వ్ అవ్వదు కదా. నువ్వు నాకేమీ హెల్ప్ చెయ్యలేవు. అలా ఎలా డిసైడ్ అవ్వగలరు మీరు? ముందు మీరు నాకు చెప్తేనే కదా నేను ఏదైనా ప్రయత్నించగలను. సరే, నేనే ఒక మీటింగ్ కోసం వెళ్ళాలి. కానీ నాన్నమ్మేమో నన్ను నీతో పాటు వెళ్ళమంది. అందుకని ఇప్పుడు నేను ఆ మీటింగ్కి వెళ్ళలేను. సో ఇప్పుడు చెప్పు, నీ దగ్గర ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా? లేదు కదా? మీటింగ్కి వెళ్ళాలా, తనుని కలవడానికి వెళ్ళాలా? టెన్షన్ ఏమి పడకండి. కాసేపు నాతో పాటు రండి. తర్వాత నేనే స్వయంగా మిమ్మల్ని ఏదో ఒక వంక చెప్పి అక్కడి నుంచి పంపిస్తాను. టెల్ మీ, ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావు నన్ను? నీతో కొంచెం మాట్లాడాలి ఆలియా. ఆ కళ్ళు చూడు, మా మామ్ డాడ్ తో ఏం మాట్లాడిందో తెలీదు. ఇక మిగిలిన వాళ్ళందరిలాగానే మా మామ్ డాడ్ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. యు నో వాట్, నాకు నాదే తప్పు అనిపిస్తుంది. అభిని నేను ఒంటరిగా వదలకుండా ఉండాల్సింది. నువ్వెందుకంత అలా ఆలోచిస్తున్నావు? తను చేయాలనుకున్నదేదో తన్ని చేయని. యు నో, టిల్ ద టైమ్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అకార్డింగ్ టు యూ, డోంట్ బోదర్. తేడా ఉంటుందాలియా, నాకు భయం వేస్తుంది. ఒకవేళ తనేవి ప్లాన్ చేయలేదుగా. స్వీట్ హార్ట్, నువ్వు తను ఏదైనా ప్లాన్ వేయనిస్తేనే కదా అప్పుడు తను ప్లాన్ చేసేది. నువ్వు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందంతే. అయినా నీ ప్లాన్ సంగతి ఏమైంది? నువ్వు బుల్బుల్ గురించి ఏమైనా ఆలోచించావా? నీకు గుర్తుంది కదా రేపు తన ఎంగేజ్మెంట్ అని? లేతను, నేను రాత్రంతా నిద్రపోలేకపోతున్నాను తెలుసా? తన విషయంలో ఏం చేసినా యార్, నీకు తెలుసు కదా అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడేమన్నా ప్లాన్ చేయాలన్నా కూడా నాకు భయం వేస్తుంది, అది కూడా ఫెయిల్ అయిపోతుందేమో అని. అసలు అర్థం కావడం లేదు ఏం చేయాలో ఏం చేయకూడదు. రిలాక్స్ ఆలియా,
యునో టైం గురించి మంచి విషయం ఏంటంటే అది గడిచిపోతుంది. ప్రస్తుతం తనకి మంచి టైం నడుస్తుంది, కానీ మనకు కూడా టైం వస్తుందిగా, అంతా సర్దుకుంటుంది. గుడ్, సీ యూ. అదేంటి మీరు ఇటు వెళ్తున్నారు? మనం వెళ్లాల్సింది అటువైపు కదా. తన్నుని కలవడానికి వెళ్తున్నాను. ఏంటి? ట్రాఫిక్ ఉందని షార్ట్ కట్ తీసుకున్నాను. ఓకే, మూడ్ పాడు చేయకండి. నేను చెప్పాను కదా కాసేపట్లో వెళ్ళిపోదురు గాని అని. చూడు తల్లి, నేనెక్కడికి వెళ్ళను. ఎందుకంటే నేను వెళ్ళగానే నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తావు. అవునా? నేనేమి అంత చెడ్డదాన్ని కాదు. అంతకంటే చాలా ఎక్కువ చెడ్డదానివి. చూడండి, మాటి మాటికి మీరు కాపు, లేదంటే కారు ఎక్కడెక్కడికో మనం ఇంకెక్కడికో చేరుకుంటాం. ఓకే, ఇదిగో చూడు సరళ, నువ్వు పక్కా సోమరిపోతు అయిపోయావు. అందరికీ పనులు పురమాయించి నువ్విక్కడ కూర్చొని టీవీ చూస్తున్నావా? అత్తయ్య, నాతో పోట్లాడకపోతే మీకు అసలు అన్నమే అరగదనుకుంటా కదా. మీరే అంటారు కదా నువ్వు చాలా పనులు చేస్తావు, టెన్షన్ తీసుకుంటావని, అలాగే ఇంటి భారం అంతా నీ నెత్తన వేసుకుంటావని. అందుకే నేను అనుకున్నాను ఇవాళ అసలు ఏ పని చేయకుండా హాయిగా కూర్చొని టీవీ చూద్దామని. సరే, నువ్వు ప్రశాంతంగా కూర్చొని టీవీ చూడు. ఏ పని ఏమీ చేయకు. అన్ని పనులు నేనే స్వయంగా చేసుకుంటాను. అయినా నా ఈ ముసలి ఎముకల్లో దేశీయ నెయ్యి బలం ఇంకా మిగిలే ఉంది. అన్ని పనులు అలా నిమిషాల్లో తేల్చేస్తాను. ఉండండి అత్తయ్య, కాదలొద్దంతే. మీరసలు ఒక్క పని కూడా చెయ్యొద్దు. ఒక్క పని చేసినా అప్పుడు జీవితాంతం నన్ను అంటూనే ఉంటారు, సర్లే నీ సాయం లేకుండా నేనే అన్ని పనులు చేశాను అని. అత్తయ్య, ప్రవీణ్, అభి, ప్రజ్ఞల్ని నేను భోజనానికి పిలిచాను కదా. సరే అయితే మొత్తం అన్ని పనులు నేనే చేసుకుంటాను. సరే అయితే వెళ్ళు. నువ్వు బావగారిని అక్కడ ఇంటికి పిలిచావా? అవును, అది నువ్వేమో త్వరలో పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతున్నావు కదా, అందుకని పొరుగు వాళ్ళంతా నన్ను పట్టి పీడిస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు నా రాజకుమారుని తీసుకెళ్లబోయే రాజకుమారుడెవరు అని. అందుకే నేను ప్రవీణ్, అభి, ప్రజ్ఞల్ని ఇవాళ రాత్రి భోజనానికి పిలిచేశాను. కానీ అమ్మ, నువ్వు నాకెందుకు చెప్పలేదు? అలాగా? అంటే నువ్వు వంటగదిలోకి వచ్చి వంట చేయాలనుకున్నావా? ఓహో, ఇప్పటికి నువ్వు అత్తారింటికి వెళ్తావు కదమ్మా, ఇప్పటికి నేను నీతో వంట పనులు అవి చేయిస్తాను అనుకుంటున్నావా? అమ్మా, నేను ప్రవీణ్ కి ఫోన్ చేసి వస్తాను. బుల్బుల్, నువ్వు మాట్లాడడానికి వంకేమీ వెతక్కు. పెద్దమ్మ ఆల్రెడీ ఇన్వైట్ చేసేసింది. అవతలంత పని పెట్టుకుని నువ్వు ఇంత మెల్లగా చేస్తే ఎలా అమ్మా? త్వరగా కానివ్వు. అయినా అసలు ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఎవరున్నారని అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. సరే అయితే వెళ్ళి పని చేసుకో. హలో హలో ప్రవీణ్, ఏం చేస్తున్నా? నేను ఏం లేదు. ఏంటో చెప్పు. నేను కూడా ఏం చేయడం లేదు. సరే చూడు, త్వరగా రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసి. ఇప్పుడా? డిన్నర్కేగా పిలిచింది, లంచ్ కాదుగా. కొంచెం వెయిట్ చేయి, వచ్చేస్తాను. ఐ నో దట్ ప్రవీణ్. ఏంటి నువ్వు? నీకొక్కటి కూడా అర్థం కాదు. అదేంటంటే చూడు, అక్క బావగారు ఇద్దరు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. మరి తను ఎప్పుడు చూసినా బావగారు వెంటే తిరుగుతూ ఉంటుంది కదా. తను ఇక్కడ ఉండదు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి. సో యునో. ఓ, సో యూ మీన్ ప్రజ్ఞ అభితో మాట్లాడడానికి ఎంతకంటే మంచి అవకాశం ఇంకెప్పుడు దొరకదు, రైట్? అవును, మంచి అవకాశం దొరికింది. బట్ యు నో వాట్, ఐ నీడ్ యువర్ హెల్ప్. అందుకని నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, నేను వస్తాను. పూర్ణిమా, నువ్వు ఎంతసేపటి క్రితం ప్రజ్ఞతో మాట్లాడావు? అరగంట క్రితమే పెద్దమ్మా. అయితే పాటికి వచ్చి ఉండాలి కదా. నువ్వు ఒక పంచే, ఫోన్ చేసి ఎంత దూరం వచ్చారు కనుక్కో. అసలు అత్తయ్య, ఈ మధ్య రోడ్ల మీద బళ్ళని ఎలా పడితే అలా నడుపుతున్నారు. అమ్మా, నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు వచ్చేస్తారులే. నువ్వు నోరు మూసుకో. నీకేమైనా తెలుసా? అసలు జనం అంతా బళ్ళు తీసుకుని రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు. ఈ మధ్య రోడ్ల మీద ఎన్ని కార్లో. మీ అమ్మ చెప్పిందంతా నిజమే. రోజు రాత్రిపూట రోడ్డు వారం నిలబడి తను లెక్క పెడుతుంది. ఎన్ని కార్లు వస్తున్నాయో, ఎన్ని కార్లు వెళ్తున్నాయో.
అత్తయ్య నేను రోడ్డు మీద నిలబడి ఏం కార్లేం లెక్క పెట్టలేదు. మీకు తెలుసా రోడ్ల మీద ఎన్నెన్ని కార్లు తిరుగుతున్నాయో? అనుకోకూడదు కానీ ఏదైనా జరగరంది జరిగితే. అంతా సరిగ్గా చెప్పేవు సరళ. జనం అందుకోసమే ఎదురు చూస్తూ కూర్చుంటారు. మీ అల్లుడు కారు ఎప్పుడొస్తుందో అలాగే ఢీ కొడుతుందోనని. అత్తయ్య రండి రండమ్మా రండి రండి. నువ్వు వచ్చేసావు మంచిదైంది బాబు. మరి కాస్తంత ఆలస్యం అయి ఉంటే అప్పుడిక వాతావరణం వేరేగా ఉండేది. ఏం వాతావరణం అమ్మా? వదిలేవే, నీకు తెలుసు కదా అత్తయ్య ఈ మధ్య నన్నే వేపుకు తింటోంది. సరే బాబు, రావడానికి ఇంత ఆలస్యమైందేంటి? అమ్మా ఆలస్యం అవ్వాల్సిందే కదా. బావగారు తనతో పాటు ఉన్నారు. అదేంటంటే ఎక్కడో ఆగిపోయి ఉంటారు. రొమాంటిక్ వాతావరణం క్రియేట్ అయి ఉంటుంది. అవును, నన్ను అడుగు. మీ అక్క అటువంటిది. తను ఎక్కడున్నా కూడా ఆ చోటు తనకు రొమాంటిక్ అయిపోతుంది. అవునా? ప్రవీణ్ ఎక్కడా? అంటే అదే దగ్గరలో మూర్తి గారు శర్మ గారు ఉన్నారుగా, వాళ్ళు వచ్చారు ప్రవీణ్ ని చూడ్డానికి. అందుకే వదిలిపెట్టడానికి బయట వరకు వెళ్ళాడు. వచ్చేస్తూనే అక్క, ఉంటాడు. మూర్తి అంకుల్ శర్మ అంకుల్ ఎవరు ప్రవీణ్ బావని కలవడానికి రాలేదు. అదే వాళ్ళ కూతురు ఉన్నారు కదా, వాళ్ళు అతుక్కుపోతున్నారు తనకి. నేను కొట్టొస్తాను. ఎందుకు? నన్నెందుకు? కావాలంటే నానమ్మని అడుగు. చెప్పవమ్మా. ఏం ఆగుతుందో తెలీదు. నువ్వు రా బాబు. ఇక్కడ రా బాబు, నిలబడి ఉంటావేంటి? రా. ఏమైంది అభి బాబు? నీ మొహం ఎందుకంత వెలవెలబోతోంది? లేదు, నేనేం ఆలోచిస్తున్నానంటే డిన్నర్ టైం అయిపోతుంది, ఇంతవరకు భోజనాలు పెట్టలేదేంటి అని. ఓహో బాబు, అలాగే నేను మీ అందరి చేతి వంటను చాలా మిస్ అవుతున్నాను. అయ్యో బాబు, వంటలన్నీ సిద్ధమైపోయాయి. అన్నీ మీకు ఇష్టమైన వంటకాలే చేసాం. మీరు వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయారండి. అంతలో మేము భోజనాలు వడ్డించేస్తాం. ప్రజ్ఞ, తీసుకెళ్ళమ్మా. అలాగే నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి తొందరగా రా. లేడీస్ ఫస్ట్. రండి. అటువైపు. నాకు తెలుసు. ఏంటి సాగనంపడానికి వస్తావా? టవల్ ఇవ్వడానికి వచ్చాను. తను ఆర్ యు షూర్ అభి ఇస్ కమింగ్? ఎస్ అమ్మా, హీ హాస్ ప్రామిస్డ్ మీ. అలాగే తన ప్రామిస్ ని ఎప్పటికీ మర్చిపోడు. నీకంతగా నమ్మకం లేకపోతే ఒకసారి మాట్లాడు చూడు. చూడు. అయ్యో, నీ ఫోన్ బ్యాటరీ లోగా ఉంది. ఇది తీసుకో, నా ఫోన్ నుంచి డైల్ చేస్తాను. ఓకే. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అయితే? హలో హలో అభి? కాదు, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? నేను అభి నెంబర్కి డైల్ చేశాను. నేను ప్రజ్ఞ. ఓ, అదే నేను పండగ రోజు అభిని కలవడానికి వచ్చాను. మీరు వచ్చారు కదా. అభి ఏమయ్యాడు? యాక్చువల్లీ తను మీటింగ్ కోసం రావాల్సి ఉంది. జస్ట్ వాంటెడ్ టు నో, తను ఇవాళ వస్తున్నాడు కదా? అంటే నిజంగానే మీటింగ్కి వెళ్ళాలి, కానీ ఆయన తనుని కలవడానికి వెళ్తున్నారేమో అనుకున్నాను. ఓ నో, అందుకే ఆయన మూడంతా పాడైంది. హలో, ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడిస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఏమైంది? ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. ఎవరి ఫోన్? మీ క్లయింట్స్ ఫోన్ చేశారు. క్లయింట్స్ ది. ఏ క్లయింట్స్? అదేనండి, ఆ రోజు పండుగ రోజు మన ఇంటికి వచ్చారు కదా, నేను డీల్ ఫైనల్ చేశాను. వాళ్ళు నిన్నెవరు ఫోన్ ఎత్తమని చెప్పారు? ఏమన్నావు నువ్వు? నేనేవి అనలేదు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. హలో, ఫోన్ కూడా కట్ అయిపోయింది.
వాళ్ళిద్దరు వచ్చారా? మనం ఏం చేయాలో నీకు గుర్తుంది కదా? నాకంతా గుర్తుందిలే కానీ ప్రస్తుతం అభి మూడు ఎలా ఉంది? మూడు ఎలా ఉన్నా సరే ఇవాళ ఎలాగైనా సరే పని పూర్తి చేయాల్సిందే. వెళ్దాం పద. రా బాబు వచ్చి ఇలా కూర్చో. చూడండి ఇప్పుడు వంటలు ఏం చేశారో ఏమి నేను చూడడం లేదు. సువాసన ఎంత బాగా వస్తుందంటే నేను ఆగలేకపోతున్నాను. ఐఎమ్ స్టార్టింగ్. బావగారు మీ ఫేవరెట్ కదా మరి. అక్క నువ్వుండు, నేను సర్వ్ చేస్తాను. సారీ, అది అమ్మమ్మ ఎంత ఆకలిగా ఉందంటే నేను ఆగలేకపోతున్నా. మంచి పని చేశారు బాబు, అయినా భోజనం దగ్గర సిగ్గుపడకూడదు. ఆంటీ గారు టూ గుడ్. ఇంకొంచెమైనా ఈ పప్పు అయినా. నువ్వేమైనా గందరగోళం చేయబోతున్నావా? నేను గందరగోళం చేయబోతున్నానక్క. అదేంటంటే ఇవాళ నువ్వు బావగారికి నీ మనసులో మాట చెప్పేంత వరకు ఇక్కడి నుంచి నేనంత తేలిగ్గా నేను వెళ్ళనివ్వను. అర్థమైందా? బుల్బుల్